Hey guys, welcome to my channel Heal with Siri. నేను చందన ఆక్యుపెంచర్ థెరపిస్ట్ అండి. సో మన ఛానల్లో ఆక్యుపెంచర్ లెసన్స్తో పాటు హెల్త్ని ఎలా కేర్ తీసుకోవాలో నేను వీడియోస్ పోస్ట్ చేస్తాను. అందులో భాగంగా ఆక్యుపెంచర్లో ఇవాళ టాపిక్ 5 అంటే 5 ఎలిమెంట్ థియరీ అండి టాపిక్. ఇది ఆక్యుపెంచర్లో చాలా ఇంపార్టెంట్ లెసన్. అదేంటో చూద్దాం. సో కీ అనేది ప్రాణశక్తి, అంటే ఇది ఒక యూనివర్సల్ ఎనర్జీ అనమాట. మనిషి బ్రతుకున్నాడా లేదా అనటానికి ప్రాణం ఉందా లేదా అంటాం కదా, ఇది ప్రాణశక్తి, ఆ ఎనర్జీ అనమాట ఇది. సో ఈ ఎనర్జీ నుంచి ఈన్ అండ్ యాంగ్ అనేవి డివైడ్ అయినాయి. ఒక ఎనర్జీని 2 టైప్స్గా డివైడ్ అయినాయి. ఇవి 2 కాంట్రాస్ట్ ఎనర్జీస్ అండ్ బ్యాలెన్సింగ్ ఎనర్జీస్ అనమాట. దీని గురించి ఒక సపరేట్ థియరీ ఉంది. నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో పోస్ట్ చేశాను, చూడకపోతే చెక్ చేయండి. అండ్ దీని నుంచి 5 ఎలిమెంట్స్ అనేవి ఫామ్ అయినాయి. అవే పంచభూతాలు. ఆ పంచభూతాల్లో ఫస్ట్ ఫైర్ నుంచి ఎర్త్ నుంచి ఎయిర్ లేదా మెటల్ అని అంటారు. దీని నుంచి వాటర్ ఫామ్ అయింది, వాటర్ నుంచి వుడ్ ఫామ్ అయింది. ఇవన్నీ ఒకదానికొకటి కనెక్షన్స్ ఉంటాయి అన్నమాట. మన బాడీ ఈ 5 ఎలిమెంట్స్తో తయారు చేయబడింది. ఈ 5 ఎలిమెంట్స్కి మన బాడీ ఆర్గాన్స్ అండ్ ఎమోషన్స్ కనెక్ట్ అయి ఉన్నాయి. అండ్ యూనివర్స్లో ఎవ్రీ లివింగ్ క్రియేషన్స్ అనేవి 5 ఎలిమెంట్స్తోనే తయారు చేయబడ్డాయి. అండ్ వాటి వల్లనే మనం సర్వైవ్ అవుతున్నాం. ఫర్ సపోజ్ క్లైమేట్లో చేంజెస్ వస్తే మన బాడీలో కూడా చేంజెస్ వస్తాయి, లైక్ కాస్మిక్ చేంజెస్ వస్తాయి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ వింటర్ సీజన్లో వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి, సమ్మర్లో వచ్చేవి ఉంటాయి, రెయినీలో వచ్చేవి వేరే ఉంటాయి కదా. అలాగే ఇంకొక ఫిలాసఫీ ఏంటంటే, ఈ థియరీలో అసలు యూనివర్స్లో ఈ ఫైర్ అనేది దాని నుంచి ఇవన్నీ ఫామ్ అయినాయి అన్నమాట. సో ఈ ఫైర్ ఎలా వచ్చిందంటే సన్ ఎనర్జీ నుంచి కొంత ఒక రొటేషన్ రివల్యూషన్కి కొంత పార్ట్ లైక్ డిసింటిగ్రేట్ అయ్యి ఆ ఫోర్స్కి ఒక ప్లేస్లో అవి పడి ఎర్త్ అనే ప్లానెట్గా ఫామ్ అయింది. సో ఆ ఎర్త్ సర్ఫేస్ అనేది కూల్ డౌన్ అయ్యి అండ్ హ్యూమిడిటీ అనేది ఎర్త్లో ఉంటుంది. సో ఎర్త్ కూడా రొటేషన్ రివల్యూషన్ అనేది స్టార్ట్ చేసింది. సో ఆ ఒక్క ఫోర్స్కి ఎయిర్ అనేది క్రియేట్ అయింది అండ్ కొన్ని రకాల మెటల్స్ అనేవి ఎర్త్ మీద పడ్డాయి. సో అలాగా ఎర్త్ నుంచి ఎయిర్ అనేది క్రియేట్ అయింది. ఎయిర్ లేదా మెటల్ అంటారు ఈ ఎలిమెంట్ని. అండ్ ఈ ఎయిర్ నుంచి వాటర్ క్రియేట్ అయింది. సో ఈ హాట్ ఎయిర్ ఏదైతే ఉందో అది కండెన్స్ అయ్యి వాటర్గా మారింది. ఎలాగా అంటే కొన్ని సంవత్సరాల పాటు వర్షాలు పడి ఓషన్స్, రివర్స్ అనేవి ఫామ్ అయినాయి. సో వాటర్ నుంచి వుడ్ ఎలాగంటే ఆ వాటర్లో ఆల్గే అనేది ఫామ్ అయింది అండ్ ప్లాంట్స్ నాచు రావటం, వాటి నుంచి ఆక్సిజన్ అనేది క్రియేట్ అయింది. సో ఆ ప్లాంట్స్, ఆల్గే, ఆ గ్రీన్స్ అవన్నీ వుడ్ కింద కన్సిడర్ చేస్తారనమాట. సో దానివల్ల ఆక్సిజన్ వల్ల మనం సర్వైవ్ అవుతున్నాం. సో ఈ విధంగా ఈ 5 ఎలిమెంట్స్ అనేవి ఫామ్ అయినాయి. సో ఈ 5 ఎలిమెంట్స్లో మన బాడీ ఆర్గాన్స్, ఎమోషన్స్, సెన్స్ ఆర్గాన్స్ ఏమేమి కనెక్ట్ అయినాయి, సో ఏ ఎలిమెంట్కి ఇంబ్యాలెన్స్ వస్తే ఏం డిసీజెస్ వస్తాయి అనేది నేను ఇంకా ఫర్దర్గా డీటెయిల్గా ఎవ్రీ ఎలిమెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్త్ కేర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.